సంజన, ఏంటమ్మా, ఎందుకీ ఆవేశం? అంతా నీ వల్లే. నా వల్ల? నేనేం చేశానమ్మా? తోలు బొమ్మలాడి దాన్ని తీసుకొచ్చి మా స్థాయిని దిగజార్చావు. అది చాలదా మావయ్య? అసలు ఓటమంటే తెలియని మాకు ఫస్ట్ టైం దాని చేతిలో ఓడిపోయాం. అందరి ముందు మా పరువు పోయింది. ఇదంతా నీ వల్లే కదా. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఏ ముసలే, మధ్యలో నువ్వు రాకు. సంజన, పెద్దవాళ్లతో ఇలాగైనా మాట్లాడేది? ఏ నేనన్న మాటకే నీకంత కోపం వస్తే నువ్వు చేసిన పనికి నాకు ఇంకెంత కోపం రావాలి? అసలు అసలు అదెవరో కనీసం మన పక్కన కూర్చునే అర్హత అయినా దానికుందా? మన ముందు చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడాల్సిన దాన్ని అందరూ పొగుడుతూ ఉంటే, చప్పట్లు కొడుతూ ఉంటే తల తీసేసినట్టు అయ్యింది. మీ మాటల్ని బట్టి చూస్తే నీకిష్టం లేని మనిషిని రాయుడు సపోర్ట్ చేస్తున్నాడు అనిపిస్తోంది. అంతేనా? అంతే, అదే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇందులో మీరంతగా ఫీల్ అవడానికి ఏముందమ్మా? ఆ అమ్మాయిది మన స్థాయి కాకపోయినా చాలా మంచిది. ఆపదలో ఉన్నందుకే తనని కాపాడి తీసుకొచ్చానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మరెందుకు తనపై మీకెందుకంత కోపం? కోపం కాదు, అదంటే అసహ్యం. అయితే మీరు కోప్పడ్డంలో తప్పులేదమ్మా. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఎదుటి వాళ్ళకి సాయం చేయడం తప్ప అసహించుకునేంత పని ఆ అమ్మాయి ఎప్పుడూ చేయదు. మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడుంటారు. మేం కాదు, నువ్వు పొరపాటు పడ్డావు రాయుడు. అది నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు రాయుడు. దాంది ఒట్టి నీచ మనస్తత్వం. దాని బుద్ధి కూడా నీచ బుద్ధి. అవకాశం వస్తే ఎంతకైనా దిగజారే చీప్ క్యారెక్టర్ దాంది. సంజన, 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 సంజన. తను మీలాంటి ఆడపిల్లే కదమ్మా. మరి తన గురించి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దానికి మాకు పోలికేంటి రాయుడు? అయినా నేనన్న దాంట్లో తప్పేముంది? అది నిజంగానే దిగజారే మనిషే. అది నిజంగానే బజారు మనిషే. సంజన! రాయుడు, నువ్వొక చిన్న పిల్లవు, ఆడపిల్లవు. మాటలు కాస్త మంచిగా మాట్లాడు. దాని విషయంలో నేను ఇలాగే మాట్లాడతా. సంజన! రాయుడు, 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 రాయుడు. నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనేది నువ్వు ఈరోజు ఎవరో దానికోసం నన్ను కొట్టావు కదా రాయుడు. కొట్టావు కదా. సంజన! సంజన, సంజన, సంజన ఆగు. సంజన! రాయుడు, ఏంట్రా నువ్వు చేసింది? తల్లి లేని పిల్లపై చేయి చేసుకోవడానికి నీకు అసలు మనసులో వచ్చింది? అది కూడా ఒక అనామకురాలు కోసం. నువ్వు కూడా అమ్మాయిని అలా అంటావేంటి బావా? వాళ్ళని అలా కాక ఇంకెలా పిలవాలరా? అసలు సంజన చేసిన తప్పేంటి? అక్క, అవడానికి ఆ అమ్మాయి పేద పిల్లే అయినా తను ఒక ఆడపిల్లే కదా. మరి తన గురించి పూర్తిగా తెలుసుకోకుండా అలా దిగజార్చేలా మాట్లాడడం మంచిది కాదు అని చెప్తున్నాను. అయినా తను వినలేదు. అందుకని ఎవరి కోసమో మనింటి ఆడపిల్లపై చేయి చేసుకుంటావా? అక్క, ఏదో ఆవేశంలో. అదే అదే వద్దనేది. ఆ జాతి మనుషుల మనస్తత్వమే అంతా. వాళ్ళంత మంచి వాళ్ళే లేరనిపించేలా మనల్ని నమ్మిస్తారు. ఆ తర్వాత మన వేలితోనే మన కంటిని పొడుస్తారు. ఏ నా విషయంలో ఏమైందో నువ్వు చూడలేదా? జరిగింది చాలేదా? మళ్ళీ అలాంటి వాళ్ళ కోసం మనింటి ఆడపిల్లని ఏడిపిస్తావా? అసలు నాకు ఆ ఉద్దేశం లేదక్కా. లేనప్పుడు
నోటితోనే సమాధానం చెప్పాలి. చేయి చేసుకోవడం ఎందుకు? ఆ లేని దానికున్న విలువ కూడా నా మేనకోడలికి లేదా? అక్క, మరి లేకపోతే ఏంట్రా? దానికోసం నీ స్థాయిని తగ్గించుకొని ప్రవర్తించడం ఏంటి? అసలు వాళ్ళ నీడ కూడా మనపై పడకూడదు. మరే అయినా అన్నీ తెలిసి నువ్వే అలా చేస్తే ఎలా రాయుడు? పాపం సంజన ఎంత బాధపడిందో ఏంటో. చూడు రాయుడు, మన ఇంటి ఆడపిల్ల కన్నీళ్ళు మనకే మంచిది కాదు. గుర్తుంచుకో. ఎరా మళ్ళీ కొత్త ప్లాన్ ఏమైనా తట్టిందా? చాలా జాలి చూపించేస్తున్నావు. అవునే, ఎప్పుడూ తమ్ముణ్ణి వెనకేసుకొచ్చే మైనావతి ఈరోజు ఆ తోలుబొమ్మల పిల్ల వల్ల రాయుడు ఒక మాట అనాల్సొచ్చింది. మనం దీన్ని ఇంకాస్త పెద్దది చేస్తే వాళ్ళు శాశ్వతంగా దూరం అవుతారు. ఏమంటావ్? ఆలోచన బావుంది, ఆచరణలో పెడితే ఇంకా బావుంటుంది అంటాను. తప్పకుండా పెడతాను. ఇలాంటి విలువలు లేని వాళ్లతో నా కూతుళ్ళకి పోటీ ఏంటండి? నువ్వెక్కడి దాకా రావడమే గొప్ప. మాతో చెప్పకుండా తోలు బొమ్మలు ఆడించటానికి ఒప్పుకున్నావు. అది చాలు కదే మనం బతికుండగానే చావటానికి. బాధపడుతున్నావా ధరణి? నా గెలుపు నా అన్న ఆనందానికి ఉపయోగపడినప్పుడు బాధపడక ఇంకేం చేయగలనక్క? నాన్న ఆపరేషన్కి కావలసిన డబ్బుల కోసం నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. కానీ నీకు అవకాశం ఇచ్చిన ఆ దేవుడే అవరోధాలు కూడా ఇస్తున్నాడు. అదే నాకు బాధగా ఉంది. నా తలరాత బాగోలేనప్పుడు దేవుణ్ణి నిందించి ఏం లాభమక్క? అయినా అవరోధాలు వచ్చాయని ఆగిపోతే మన బతుకులు ముందుకు సాగేదెలా? అందుకే బాధని గుండెల్లోనే దాచుకొని నాన్న కోసం మళ్ళీ ప్రయత్నం చేయక తప్పదక్కా. వద్దు ధరణి, ఇక తోలుబొమ్మల జోలికి వెళ్ళొద్దు. వెళ్తే ఎంత ప్రమాదమో కళ్ళారా చూశాం కదా. పైగా ఏ నాన్న కోసం అయితే ఇంత కష్టపడాలి అనుకుంటున్నామో ఆ నాన్న మన కళ్ళ ముందు ఉండాలంటే అమ్మ చెప్పినట్టు ఇక జీవితంలో మనం ఆ తోలు బొమ్మలాట గురించే ఎత్తకూడదు. ఎలా అక్క? ఎలా?